అయినాయి. ఎవరు ఆదుకుంటున్నారు మమ్మల్ని? తిండి కూడా లేకపోతే ఉప్పు కారం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఏమైనా చూస్తారా? ఇదే మాది. కనీసం కట్టు బట్టల మీద వెళ్ళిపోయాము. 3 రోజులు ఈ బట్టల మీద ఉంటున్నాం మేము. మొగ దిక్కులేరు మాకు, ఆడలో మేము. కనీసం మా ఎవరు సామాన్లు పడతానికి కూడా ఎవరు కూడా రావట్లేదు. పిల్లగాలు చిన్న పిల్లగాళ్ళు ఎవరు ఆదుకోవాలి మమ్మల్ని? ఒక్కరైనా వస్తారా? ఎలక్షన్లు అప్పుడు నా కోట వస్తారు. ఒక్కరు పనికి వచ్చినాడు, పనికి అందరూ వస్తారు. ఇప్పుడు ఏమన్నా ఆదుకుంటాడా? ఒక్కడన్నా వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి టాటా చెప్పుకుంటూ పోతాడు. మరి ఏం పోయినా ఏమున్నాయని కనీసం వచ్చి మాట్లాడిరా? ఎలక్షన్ అప్పుడు నేనిస్తాను కూడా వస్తారు. ఒక్కరన్నా వచ్చేటోళ్ళు లేరు. ఏం లేవు వాళ్ళు చెప్పుకున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మీకోసం ఉండదు. మాక ఎవరు మా కోసం ఏమన్నారు? ఈ బురద ఇదేనా? పోయినసారన్నా కడిగిచ్చారు, శుభ్రంగా ఎత్తిచ్చారు. 3 రోజులకి వాళ్ళు ఎత్తికి చేస్తా. మాకు బియ్యంలో ఏళ్ళకి అప్పుడైనా బియ్యం ఇచ్చి ఇంటికి వచ్చి బియ్యంలో ఏం లేవు. కట్టుకోవడంలో బయటకు ఎత్తున్నాం మేము. ఎవరైనా చూసే వాళ్ళని మాకు ఎవరైనా చేసిన వాళ్ళు చేసినాం. అందరు కలిసి చేస్తే గెలుస్తారు. ఈసారి చూద్దాం చేసాడు. ఏం గెలిపించాడు? ఏం చేయలేదు. ఇంకా పాత వాళ్ళు వచ్చి మా పాత కాదు మాట్లాడినా వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడు. అది ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి మన టీవీలో కానీ ఫోన్లలో చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము నిద్రలు లేకుండా కష్టపడి ప్రజలను కాపాడుతున్నాం. కాపాడిన వాళ్ళే లేరు. పాత కంసారు వచ్చి మాట్లాడి నాగేశ్వర మేము బయటకు ఎక్కినాం. నీళ్ళు వచ్చినా మేము బయటకు అక్కడే. 3 మంత్రులు ఖమ్మంకి 3 మంత్రులు ఎవరైనా వచ్చి ఈ అంకాలను చూసిపోయింది. పువ్వాడు అజయ్ మాజీ ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది మమ్మల్ని. అందరిని మందరించి మాట్లాడిపోయాడు. ఒక్కరు వచ్చిన దిక్కులేదు. ఇక్కడ చూడండి మా ఎట్లున్నాయో. 3 రోజులు మా ఈ లేక 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఎవరు రాలేదు. 3 మంత్రులు ఒక్క మంత్రి కూడా రాలే. సీఎం వచ్చిండు ఇట్లా చెయ్యి కూడా పోయాడు. రోడ్డు నుంచే పోయింది. ఇటు రాలే. అట్లా ఇట్లా చెయ్యి కూడా పోయాడు. కథ ఇక మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేప్పుడు కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కి పోయిండు. మరి కాలు మొక్కిడు, చేతులు మొక్కిడు. 2500 ఇస్తుంటే వీళ్ళు ఓట్లు వేసారు. ఆడదు కాదు ఏయిలు. 2500 లేవు ఏయిలు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుండ్రు? ఎక్కడ తింటుండ్రు? స్కూల్లో పండుకున్నాం. ఎవడు అన్నం పెట్టలే. తోటరామారావు అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు అన్నం పెట్టి రాత్రి చెద్దర్లో ఇచ్చారు. ఆనే పండుకొని పొద్దున్న వచ్చి క్లీన్ చేసుకున్నాం. సరే, మరి గత ప్రభుత్వంలో ఇట్లాంటి వరదలు వచ్చినా అంటే 10 సంవత్సరాలు వచ్చినా కానీ పోయినసారి ఒక్క పూటలో క్లియర్ చేసారు. బ్లీచింగ్ పౌడర్ చల్లటం, ఐదు చల్లటం, ఇది మస్తు నీట్గా చేసారు పోయినసారి. ఈసారి ఎవరు లేడు పట్టించుకునే దిక్కులేదు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు మేమే క్లీన్ చేస్తాం. మున్సిపాలిటీ నుంచి వచ్చింది. సూపర్ చేసింది. ఆ మడిచి మొత్తం గడిగిచ్చింది. మొత్తం అన్ని వాటర్ పోపించింది. బాగా చేసింది. ఈ మున్సిపాలిటీలు కూడా పట్టించుకోవాలి మమ్మల్ని. ఇవాళ 4 రోజులకి వాళ్ళు ఎత్తారు. 4 రోజులకి వాళ్ళు నడితే ఎత్తారు. రోడ్లు కూడా గడగలే. వాళ్ళు రోడ్లు గడిగించి ఒక్క ఆడమడికే అన్ని పనులు చేసిన ఆమె.